యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనాలండి. దేవాది దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాది దేవుడి దినాన మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, నీవు కల్పనా కథలను చెప్పేవారిగా ఉన్నారా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారండి. మీరు కల్పనా కథలు చెప్పేవారిగా ఉన్నారా అనే అంశము. అయితే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనమండి. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపానిధి, నికృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇది నాన్న తండ్రి నాయన, మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి వందనాలు. సూటిగా తేటగా మాతో మాట్లాడని ప్రభా. మీరు కల్పన కథలు చెప్పేవారు ఉన్నారనే అంశం ద్వారా మీరు మాట్లాడుచున్నారు ప్రభా. ఆ అంశం ద్వారా అనేక మంది హృదయాలను చేర్చండి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకుని నన్ను జీవించగలగడానికి సహాయం దయచండి. నీ కృపా సన్నిధి తోడుగా ఉంచండి ప్రభు. నీకు వందనాలు. ఆయన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ప్రపంచాన్ని, సృష్టిని యావత్తు దీవించి ఆశీర్వించి నీ కృపతో నింపండి. నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడుచుండగా నాయన మా జీవితాన్ని మేము సరి చేసుకోవడానికి కృపాను గ్రింపచేయమని నజరేయుని సున్నతనాలు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? మీరు కల్పనా కథలు చెప్పేవారు ఉన్నారని కదా. ఈ దినాల్లో దేవుని వాక్యము కంటే కల్పనా వాక్యములు ఎక్కువైపోయినాయండి. మరి జీవ గ్రంథంలోని లేనివి మరి కల్పించి చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఈ యొక్క విషయం ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్న వారి గురించి దేవుడు సూటిగా తేటగా మాట్లాడుచున్నారు. చాలామంది జీవ గ్రంథంలో లేకపోయినప్పటికీ కూడా జీవ గ్రంథంలో ఉన్నట్లుగా మరి లేని వాక్యాన్ని మరి ఉన్నట్టుగా యాడ్ చేసి చాలామంది చెప్తా ఉన్నారు. చాలామంది చదువుకోలేని వారు ఏం చేస్తారు, అదే సత్యమని మరి అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ దేవుని వాక్యము మనతో సూటిగా తేటగా మాట్లాడుచుందండి. చాలామంది ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా కల్పించేవారు చాలామంది ఉన్నారని ఇది ఆయన మనతో మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాకుండా అలాంటి వాటిని చెప్పి మరి ఏం చేస్తారంటండి, లాభము సంపాదించుకుంటారంట. చాలామంది దైవ సేవకులు ఈ దినాల్లో అలానే ఉన్నారండి. వాళ్ళ లాభాన్ని సంపాదించుకోవడం కోసము మరి దేవుని యొక్క మందిరంలోనే మరి వ్యాపారం చేసుకునే వారు చాలామంది ఉన్నారండి. దైవ సేవకులే అలాగుంటుంటే మరి విశ్వాసులు వారి యొక్క జీవితాలు ఏ విధంగా మార్చబడతాయో ఒకసారి ఆలోచించవలసిన వారమే ఉన్నాము. దేవుని మందిరంలో మరి దేవుడు ఒక సందర్భంలో మరి అక్కడ పావురాలు గట్ట అమ్ముతుంటుంటే ఆ యొక్క మందిరము ఎదురుగా మరి ఆయనకి చాలా కోపం వచ్చి వారిని కొట్టి మరి నా మందిరమును ఏ విధంగా మార్చేశారు, వ్యాపారటిల్లుగా మార్చేశారని ఆయనకు కోపం వచ్చింది. ఇది నాన్న మరి చాలామంది సేవకులు మరి మీటింగులు జరుగుతున్నప్పుడు లేకపోతే ఏదైనా సందర్భంలో బుక్స్ కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, తీసుకుని వచ్చి మరి వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. మరి జీవ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లుగా జరుగుతుంది కదండి. ఆ దినాన్న దేవుడు ఎంతగానో కోపంతో గద్దించాడు. ఈ దినాల్లో మరి సేవకులైన వారే విశ్వాసులకు చెప్పవలసిన వారు వాళ్ళే వ్యాపారం చేసుకుంటుంటే విశ్వాసులైన వారు ఏం చేస్తారండి, చాలామంది అనేక విధమైన వస్తువులను నమ్ముకొని వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరి వ్యాపారస్తులకి దైవ సేవకులకి ఎటువంటి తేడా ఉంటుందండి? ఎటువంటి తేడా ఉండదు కదా. మరి వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఒక వాక్యాన్ని బోధించే నీవే అలాంటి పనులు చేస్తే ఒక విశ్వాసికి నువ్వు మాదిరిగా ఎలాగుంటావని ఈ దినాన్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. చాలా వ్యాపారాలండి, చాలా విధమైన వ్యాపారాలు.
మరి ఆ విధంగా లాభం సంపాదించుకుంటున్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యము చెప్పేటప్పుడు లేని ఉన్నట్లుగా కల్పించి మా దగ్గర స్వస్థతలు ఉన్నాయి, మా దగ్గర అద్భుతాలు ఉన్నాయి, మా దగ్గరికి వస్తే మీ అప్పుల సమస్యలు పోతాయి, మా దగ్గరికి వస్తే మీరు గృహం కట్టుకుంటారు, మా దగ్గరికి వస్తే మీరు కారు కట్టుకుంటారు అనేవి ఎక్కువ అయిపోయి మరి అలాంటి వాటికి చాలామంది ఆకర్షితులైపోయి సత్యవాక్యాన్ని వదిలిపెట్టి కల్పనా వాక్యం వైపు మళ్లింపబడి అటువైపు వెళ్తున్నారు. వారి ద్వారా లాభం ఎవరికి వస్తుందండి? సేవకులకు వస్తుంది. కాబట్టి మరి నిజమైన క్రైస్తవ జీవితాన్ని నిజమైన క్రైస్తవగా జీవించే వారెవరో, అబద్ధ బోధకులాగా అబద్ధ ప్రచారాలు చేస్తున్న వారెవరో తెలుసుకోవడానికి దేవుడు మనకి పరీక్ష పెడుతున్నాడండి. మనం గ్రహించుకునే వారిగా ఉన్నామా? ఏది సత్యమైన బోధ, ఏది అసత్యమైన బోధ అనేది మనం తెలుసుకున్నట్లయితే దేవుడు మన పట్ల అనేక కార్యములు చేస్తారండి. ఈ దినాల్లో అవి ఎక్కువైపోయినాయండి. పెద్ద పెద్ద మందిరాలు నిర్మించుకోవడము, మరి వాళ్ళు గొప్పగా మరి ప్రదర్శించుకోవడం, ఇలాంటివి చాలా ఎక్కువైపోతున్నాయి. సత్య సువార్త అనేది లేకుండా మరి మరుగైపోయిన పరిస్థితులు కనపడుతూ ఉంటున్నాయి. వాక్యాన్ని సూటిగా బోధించమని దేవుని వాక్యము సెలవిస్తుంది. కానీ నీవేం చేస్తున్నావు? వ్యాపారం చేస్తున్నావు. అలాంటి వ్యాపారం చేసే నీ వాక్యాన్ని దేవుడు మరి ఇతరులకి చేరినప్పుడు మరి వాళ్ళ పట్ల ఏ కార్యములు జరుగుతాయని దేవుడు ఇది నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. మనము యథార్థత కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, సత్యమును కలిగి ఉండాలి. అంతేకాని నీ విశ్వాసులకు ఒక మాదిరి అక్కడ చూపిస్తూ ఉన్నావు. అలాగూ చూపించడం మరి చాలా బాధాకరం కదండి. మరి అలాంటివి జరగకుండా మరి సేవకులు అనేవారు జాగ్రత్తగా ఉండాలని ఇది నాన్న మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారండి. చాలామంది దైవ సేవకులు మరి మీటింగులు పెట్టినప్పుడు పెద్ద పెద్ద దైవ సేవకులు పిలుస్తారు కదండి. వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళ పక్కన కొంతమంది మరి వాళ్ళకి అసిస్టెంట్లని వస్తూ ఉంటారు. వాళ్ళు మరి తైలములు తేవడం, లేకపోతే ఫుడ్స్ తెచ్చుకోవడం, ఇవన్నీ తెచ్చి మరి దానికి ఒక వెల అనేది చెల్లించి దాన్ని తీసుకోవాలని చెప్పడం. చాలామంది అజ్ఞానులుగా ఉంటూ మరి తెలుసుకోలేని స్థితిలో వాటిని కొనుక్కోవడం ఏంటండి? ఇలాంటి పరిచర్య దేవునికి ఇష్టమైనదా? ఇలాంటి పరిచర్యను దేవుడు మరి ఆశీర్వదిస్తాడా? ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన స్వస్థతలు చేశారు. ఆ స్వస్థత వరములు అనేవి మరి ఆయన శిష్యులకు కూడా దేవుడు ఇచ్చాడు. మరి ఆ యొక్క పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో తీవ్రత కలిగిన పరిస్థితుల్లో వాళ్ళు అనేక మందిని స్వస్థపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ చాలామంది ప్రతిదాన్ని వాళ్ళ వైపు మళ్ళించుకుంటున్నారండి. దేవుని పక్కన పెట్టుతున్నారు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళకి ప్రాధాన్యత తెచ్చుకుంటున్నారు. పలానా సేవకులు అంటండి చాలా గొప్పగా చేస్తారు, ఆయన ప్రార్థన చేస్తే మరి ఎలాంటి దయ్యాలని వెళ్ళిపోతాయండి, లేకపోతే ఆయన ప్రార్థన చేస్తే సమస్యలు, ఆయన ప్రార్థన చేస్తే గర్భఫలం కలుగుతుంది, ఆయన ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చెప్పేస్తే, ఇలాంటివి చాలామంది దగ్గర మనం వింటున్నామండి. అది ఎవరికి తీసుకొస్తున్నారు ఘనత? దైవ సేవకులుగా అతనికి ఘనత చెందుతుంది. కానీ మరి ఆ దైవ సేవకులు ప్రార్థన చేయగా దేవుడు కార్యం చేశాడని ఎక్కడైనా చెప్పబడుతుందండి? చెప్పబడతలేదు కదండి. మనుషులకి మహిమ తెచ్చుకుంటున్నారు, మనుషులు దేవుళ్ళుగా కొలవబడుతున్నారు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పకుండా వాళ్ళు హెచ్చించుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు తను హెచ్చించుకున్న వారు ఏం చేయబడతారన్నారండి? తగ్గింపబడతారన్నారు. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారని దేవుడు సూటిగా తేటగా మనతో మాట్లాడారు కదా. ఉదాహరణకు మరి పరిసయ్యుడు, సుంకరి వాళ్ళ ప్రార్థన మనము ఒకసారి విన్నప్పుడు మరి ఎవరు తగ్గించుకున్నారు, ఎవరు హెచ్చించుకున్నారో
మనకు తెలుసు కదండి. మరి తగ్గించుకున్న వ్యక్తి జీవితంలో దేవుడు యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. హెచ్చించుకున్న వారి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు కోల్పోయారు. కాబట్టి నేను ప్రార్థన చేస్తే ఈ జరుగుతుందనే హెచ్చింపులు మనకు అవసరం లేదండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కార్యం చేసేది దేవుడు. ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు చాలామంది సాక్ష్యాల రూపంలో చెప్తారు కదండి. ఆ సాక్ష్యము చెప్పినప్పుడు మరి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పలానా సేవకులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా పట్ల కార్యం చేశాడు అని చెప్పాలి. అంతేకాని దైవ సేవకులు ప్రార్థన చేశారు, మరి కార్యం జరిగిందని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఆ యొక్క మహిమ ఎవరికి చెల్లుతుందంటే దైవ సేవకులకు వెళ్తుంది. కానీ మహిమకు ఘనతకు అర్హుడు ఎవరండి? దేవాతి దేవుడు. ఆ మహిమ ఘనతలు ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. అంటే ఒక సేవకులు ప్రార్థన చేసినప్పుడు దాని ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. దేవుడు ప్రతిఫలం ఇవ్వకపోతే ఏ మనిషి జీవితంలో ఎలాంటి కార్యములు జరగవు. కాబట్టి ఈ దినాల్లో మనము సత్యవాక్యాన్ని తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. కల్పన వాక్యములు మరి ఎంతమంది జీవితాలని అల్లకొల్లలం చేస్తున్నాయో ఒకసారి ఆలోచించుకోవాలండి. అలాంటి కల్పన వాక్యాల గురించి మరి ఉన్న మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికో పరుగులెడుతూ మరి జీవితాన్ని అనేక మంది కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి జీవితం కాదు. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో మన సంఘం మీద అక్కడికి వెళ్ళి మన విశ్వాసంతోనూ నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు అనేక కార్యములు దేవుడు చేస్తాడు. కాబట్టి అనేక మంది చెప్పే కల్పన వాక్యం వైపు మనం మళ్లింపబడకుండా క్రీస్తు వాక్యమును ఉన్నట్టుగా ప్రకటించే నిజమైన సేవకులు ఎవరినో తెలుసుకుని మరి వాళ్ళు చెప్పే వాక్యానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడ మహిమగల రాజ్యానికి వందనాలు. ఈ దినాన్న కల్పన కథలు చెప్తూ అనేక మందిని మోసపుచ్చుకుని లాభాలు సంపాదించుకుంటున్నారు. సత్యవాక్యాన్ని నాయన ప్రకటించేవారే నాయన ప్రభ లేకుండా భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి లోకం ఉంటుండగా ప్రతి పరిస్థితిని మార్చండి. నాయన వాక్యము ఉన్నట్టుగా ప్రకటించే దైవ సేవకులను అనేక మందిని తయారు చేయమని అడుగుచున్నాను. దేవునికి వందనాలు. నీ సత్య సువార్త ద్వారా అనేక మంది మారుమనసు రక్షణ పొందుకునే కృప దయచేయండి. నీ వాక్యము నలుమూలలు నల్ల దిశలు వ్యాపించినట్టుగా సహాయం దయచేసి కృపను నజరేనేసిన తన నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.